ఆంధ్రప్రదేశ్ తీరంలో 29.2% కోతకు గురైంది. మీడియా ఎవడన్నా వార్త రాస్తున్నాడా? ఒక కోతకు గురైందంటే అక్కడ ఎన్ని వేల జీవితాలు తలకిందులవుతాయి, ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు నాశనం అయిపోతుంది, ఎవరన్నా రాస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో మీడియా రాజకీయాలకి అతీతం కాదు, రాజకీయాలలో ఈదులాడుతోంది. రాజకీయం అనే మురుక్కంపలో ఈదులాడుతూ నీతులు చెప్తూ ఉంటుంది. తాజాగా చూస్తే రాష్ట్రంలో సముద్ర తీరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కోత గురవుతుంది. గత 3 దశాబ్దాలు ఇచ్చాపు నుంచి తడదాకా 10,117 కిలోమీటర్ల సుదూర తీరంలో 29.72% మేర కోతకు గురైంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సముద్రాధ్యయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో తీర ప్రాంత కోత మీద నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ 1991 నుంచి 2021 వరకు చేసిన అధ్యయన వివరాలను కేంద్ర పార్లమెంట్లో వెల్లడించింది. కాబట్టి ఇప్పుడు వార్త వేశారు. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 1,101 కిలోమీటర్ల తీరంలో 29.72% కోతకు గురైంది. అత్యధికంగా 98.65 కిలోమీటర్లు, మధ్యస్థంగా 64.75 కిలోమీటర్లు, తక్కువగా 137.29 కిలోమీటర్లు తీరం కోతకు గురైంది. కోతకు గురవుతున్నటువంటి జిల్లాలు ఏమేంటో తెలుసా? కాకినాడ, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం. అలాగే ఇవన్నీ ఎక్కువ భారీగా కోతకు గురైంది. మరోవైపున పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో మధ్యస్థంగా కోతకు గురైంది. అలాగే దాదాపు 42% తీరంలో ఇసుక మేటలు వచ్చేసినాయి. కళింగపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవులకు దిగువ భాగంలో ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి. పోర్టుల నిర్మాణంలో భాగంగా 8.79 కిలోమీటర్ల మేర తీరంలో రక్షణ గోడలు నిర్మించారన్నటువంటి కేంద్రం పార్లమెంటులో నివేదించినటువంటి అంశం. తీర ప్రాంత రక్షణకు చర్యలు అవసరమని. మనం ఆ నాయకుడు ఏం మాట్లాడాడు, ఈ నాయకుడు ఏం మాట్లాడాడు, లేకపోతే వాడట్ట మాట్లాడచ్చు, ఇట్ట మాట్లాడచ్చు అన్న చర్చా కార్యక్రమాలంటే పుంకాను కథనాలు రాసుకొస్తారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించే తీరిక, ఓపిక లేదు. ఒకవేళ వాళ్ళు డిబేట్ పెట్టినా చూసే ఓపిక, తీరిక జనాలకు లేదు. మరి అదేంటో విచిత్రమైంది. అందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఆకాంక్షిస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అసలైనటువంటి కీలకమైనటువంటి అంశాలు, ఆంధ్రాకి సంబంధించినటువంటి అసలు సమస్యలు మాత్రం చర్చించరు.